తలకాయ కూర చేసుకుందాం. ఆనియన్స్ మీడియం సైజ్ 3, టమాటో, కొత్తిమీర, పచ్చిమిర్చి, చింతపండుని ఇప్పుడు కొంచెం వాటర్లో నానబెట్టుకుందాం. వాష్ చేసి తలకాయ నీట్గా వాష్ చేసుకుందాం. చేసుకున్న తలకాయని నీట్గా పెట్టి ఆయిల్ వేద్దాం. తలకాయ కదా కొంచెం ఆయిల్ పడుతుంది. వేసుకుందాం. కదా బాగా వేగాలి. నాకు ఇలా బబుల్స్ ఎందుకు వస్తున్నాయంటే ఇది ఆడించిన పల్లి ఆయిల్, దానివల్ల బబుల్స్ వస్తున్నాయి. నార్మల్ ఆయిల్ కలిగేం రాదు. ఇలా ఆనియన్స్ వేగిన తర్వాత ఇందులో ఇప్పుడు అల్లం పేస్ట్ వేద్దాం. అల్లం పేస్ట్ మినిట్స్ అల్లం పేస్ట్ ఆనియన్ కలిసి వేగే వరకు వేపి ఇప్పుడు టమాటోస్ వేద్దాం. 2 minutes అయింది కదా. ఇప్పుడు టమాటోస్ వేసి కొంచెం కలుపుకుందాం. వేగాలి, మెత్తగా ఇవ్వాలి కొంచెం. టమాటో ఆనియన్ వేగిపోయింది. ఇప్పుడు తలకాయ వేసుకుందాం. బాగా కలుపుకోండి. టమాటా అంతా బాగా కలిసేలా కలుపుకొని కొంచెం వేగనివ్వాలి. బాగా కొంచెం వేగాక అప్పుడు సాల్ట్ వేద్దాం. మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు దీనిలో 2 tablespoons సాల్ట్ వేసుకొని కలుపుకుందాం. సరిపోతే మన తర్వాత వేసుకోవచ్చు. కలుపుకున్న తర్వాత బాగా వేగిన వాళ్ళు సాల్ట్ బాగా పడుతుంది. కలుపుకుందాం. 4 times కలిపా. మళ్ళీ కలుపుదాం. ఫ్లేమ్లో 20 minutes బాగా వేగిన తర్వాత ఇందులో కారం వేసుకున్నాం. 3 వేస్తున్నాం. ఎందుకంటే పులుపు వేస్తాం కదా, ఇది ఎక్కువ. ఎందుకంటే తలకాయ కాళ్ళు కలిపింది. పులుపు వేసేటప్పుడు కారం ఉప్పు ఎక్కువైనా పడుతుంది. మీకు సరిపడా మీరు వేసుకోండి. ఇలా కారం వేసుకున్నాక కలిపిన తర్వాత ఇది కూడా కొంచెంసేపు వేగితే 5-6 minutes. అప్పుడు వాటర్ వేసి విజిల్స్ పెడదాం. మధ్యలో 2-3 times కలిపా. మళ్ళీ వీడియో లెంత్ అవుతుంది కదా. ఇప్పుడు బాగా కారం పట్టింది కాబట్టి ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని విజిల్స్ పెట్టుకుందాం. ఎందుకంటే పులుపు వేస్తే ఉడకదు. ఫస్ట్ మెత్తగా అయిన తర్వాత పులుపు వేస్తే అప్పుడు గ్రేవీ బాగా వస్తుంది. వాటర్ పట్టింది. ముక్కలు మురిగే వరకు వాటర్ వేసాను. సాల్ట్ సరిపోతే మళ్ళీ సాల్ట్ వేసుకున్నాను. ఒక 6 విజిల్స్ పెట్టి ఉడికిందో లేదో చూసి అప్పుడు మళ్ళీ సరిపోతే చూద్దాం. 1 విజిల్ పెట్టేసాను. 6 విజిల్స్ వచ్చాక చూద్దాం. ఇదేమీ లేదు, ఫ్రెష్గా అయిపోయింది కాబట్టి ఓపెన్ చేసి చూద్దాం బాయిల్ అయిపోయింది. చింతపండు పులుపు వేసుకున్నాం. పులుపంతా వేసుకొని స్ట్రైనర్లో ఇది కలిపి కొంచెం కలిపేసిన తర్వాత ఉప్పు చూసుకొని బాగా కొంచెంసేపు మరగనివ్వాలి. మాకు పులుపు ఇష్టం లేదు అనుకునే వాళ్ళు పులుపు అయిపోయింది కుక్కర్ ఓపెన్ చేసినారు. గ్రేవీ దగ్గర చేసుకొని బ్రెయిన్ ఉంటుంది కదా, దానిపైన 2 minutes బాయిల్ చేసి తినేసాడు.
అలా ఎవరైనా వేసుకోవాలంటే ఇప్పుడే వేసి కొంచెం ఉడికించుకుంటే సరిపోతుంది.